ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సీ ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుందని వస్తున్న వార్తా కథనాలపై స్పందించిన రాష్ట్ర ఐటీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ. ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే ప్రైవేట్ ఏజెన్సీ, ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరగదంటూ క్లారిటీ ఇచ్చిన నారాయణ. గన్నవరం నియోజకవర్గంలో పర్యటించి కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన ప్రభుత్వ అభివృద్ధి. యార్లగడ్డ వెంకట్రావు. గ్రామాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణే స్వర్ణాంధ్ర కార్యక్రమం లక్ష్యమని తెలిపిన ఎమ్మెల్యే వెంకట్రావు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా 2 వ్యాన్లలో తరలిస్తున్న గోవులను రక్షించిన గ్రామస్తులు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యక్తులను పోలీసులకు అప్పచెప్పి ఆవులను కాపాడిన గ్రామ ప్రజలు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఉద్యోగులతోనే నడపాలంటూ ఉద్యోగులు గేట్ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2 రోజుల పాటు రెడ్ బ్యాడ్జీలు ధరించి నిరసన నిర్వహిస్తున్నట్లుగా డిపో సెక్రటరీ రాజేష్ యాదవ్ తెలిపారు. పెండింగ్ డిఏలు, పిఆర్సీ అమలు, కొత్త ఉద్యోగుల భర్తీ వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం గురించి సమాచారం తెలుసుకున్న మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణరావు మచిలీపట్నం ఆర్టీసీ డిపోకు చేరుకుని ఉద్యోగులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడవలసిన అవసరం లేదని భరోసాను కల్పించారు. కేవలం నూతనంగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ వాహనాలు మాత్రమే ప్రైవేటీకరణ ప్రక్రియను, ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ ఎప్పటికీ జరగదని భరోసాను కల్పించారు. నాయకుల హామీపై ఆర్టీసీ కార్మికులు సంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. పరిస్థితిలో మరి ఎలక్ట్రికల్ ఆల్టర్నేట్ వెళ్ళాల్సింది. మధ్యలో మనవాళ్ళకి ట్రైన్ అయ్యే విధంగా మనవాళ్ళు ఇప్పించాలని మా కోరిక సార్. మనకి ట్రైన్ కూడా అవ్వాలి. మనం ఓల్వా బస్సులు వచ్చాక ఓల్వాకి సపరేట్గా వాడే ఒక వేగాన్ని పెట్టారు. చాలా ఖరీదైన బస్సు కదా. అవును సార్, మనం పెట్టుబడి పెడతలేదు కదా. ఆ బస్సును కాపాడుకోవాల్సిన బాధ్యత ఆడిదే కదా. మనకు అప్పచెప్తే మనం వాళ్ళకి దాని మీద చాలా ఇన్వెస్ట్మెంట్ ఆడితే ఎక్కడ మనం చేస్తామంటే మన దగ్గర ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల, ఇప్పుడు స్త్రీ శక్తి పథకం వల్ల కానీ లేదా అనేక సమస్యలు పరిష్కారం చేయడం వల్ల ఆర్టీసీకి ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వం దాన్ని చాలా ఆనందంగా భరిస్తూ ఉంది. ఇంకా ఆర్థిక భారం తరపున ఈ సమస్యలను కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది. సాధ్యమైనంత వరకు ఈ సమస్యలు పరిష్కరించాలనేది మా కోరిక సార్. దానికోసం కలకలాడుతున్నా పెరిగింది, ఓవర్ పెరిగింది సార్. కానీ మన సప్లై చేసిన బస్సులు లేక ఇబ్బంది పడతారు. వచ్చిన ప్రజలు కూడా సరైన సదుపాయం లేక ఇబ్బంది పడతారు. అయినా ఇబ్బంది పడతామని చెప్తున్నాం. ఎందుకంటే ఉన్న బస్సులు రాష్ట్ర పరిస్థితులు అన్నీ తెలుసు కదా. ఇవాళ మనకు వచ్చే ఆదాయం రాష్ట్రానికి ఎంత వస్తున్నారు? 99% ఓన్లీ జీతాలుగా వెళ్ళిపోతాం. వచ్చే ఏది ట్యాక్సెస్ కానీ ఏదైనా మనకు వచ్చింది 1,05,000 కోట్లు. 99% ఉద్యోగస్తుల జీతాలకి పెన్షన్కి వెళ్ళిపోతాం. ఇంకా మిగతాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే కొన్ని గ్రాంట్స్ అవన్నీ కలిపి కొంత ఈ అప్పులు ఉన్నాయి కదా, వడ్డీలు కానీ ఇవ్వాలంటే భారం. సమస్య ఏంటంటే మన సీసీ పథకం ప్రవేశపెట్టిన బస్సులు ఇప్పటికి ఇంకా తగ్గిపోయింది సార్. అప్పుడు తగ్గిపోయి 8,000 బస్సులు 9,000 బస్సులు మనం ఏంటి 1000 బస్సులు పైన తగ్గిపోయింది. ఇంకా బడ్జెట్ మనకు పెరిగింది కానీ బస్సులు సప్లై లేక ఇబ్బంది పడతాం. యావరేజ్నా రోజుకో బస్సు పోతుంది సార్. రోజు పడిపోతాం. అరకాయ పడుతుంది. నేను ఎక్కడ
సామరస్యంగా చేస్తాం. తప్పండి. నేను మచిలీపట్నం ఏపీఎస్ఆర్టీసీ డిపో సెక్రటరీ రాజేష్ యాదవ్. ఈరోజు మా రాష్ట్ర కమిటీ ఆర్టీసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 16, 17 2 రోజులు గేటు ధర్నా ఉదయం 5 గంటల ఫస్ట్ సర్వీస్ నుంచి రెడ్ బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలియపరిచాం. ఉదయం 17వ తారీఖున ఉదయం కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం ఇచ్చి నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని మా రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏపీఎస్ఆర్టీసీలో కొత్తగా ప్రవేశపెడుతున్న ఎలక్ట్రికల్ బస్సులను కేవలం ఆర్టీసీ ఉద్యోగులతోనే నిర్వహించాలని చెప్పేసి, దానివల్ల సంస్థ పరిరక్షణ ఏర్పరచుకుని సంస్థ యొక్క ఉద్యోగులకు భవిష్యత్తు కార్యకలాపాల నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. అంతేకాకుండా గత 2 సంవత్సరాలుగా 4 డిఏలు పెండింగ్ లో ఉండి ఆర్టీసీ ఉద్యోగులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ ఈ పిఆర్సీ కమిషన్ ఇంకా నియమించలేదు, ఐఆర్ని ప్రకటించలేదు. కావున మా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే, మాకు త్వరగా పే స్కేల్ చేసి మా ఆర్టీసీ ఉద్యోగులకు ప్లస్ మా ఉపాధ్యాయ ఫంక్షన్ల అందరికీ కూడా మా ఆర్థిక స్తోమతకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా సంస్థ పరిరక్షణ, సంస్థల యొక్క ఉద్యోగులకు సుమారు 3,000 ఉద్యోగాలు తీసుకోవాలి. కనీసం 3,000 కొత్త సర్వీస్ బస్సులను, ఎలక్ట్రికల్ బస్సులను తీసుకుని అందుట్లో కేవలం ఆర్టీసీ ఉద్యోగులే వృత్తి నిర్వహించేటట్టు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాలను చేస్తున్నాం. ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలని ఇంకా ఎంత ఎత్తునైనా చేసి ఈ సమస్యను పరిష్కరించే దిశగా మేము ముందుకెళ్తాం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆర్టీసీ ప్రైవేటీకరణపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ ఖండించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచిందని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు తొలి విడతగా 750 ఎలక్ట్రికల్ బస్సులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ విధానంలో పెట్టుబడులు, నిర్వహణ, డ్రైవర్ల నియామకం వంటి అంశాలు ప్రైవేటు భాగస్వామ్యంతో ఉండే నిబంధనలు మాత్రమే ఉన్నాయని, అయితే కొంతమంది తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి యొక్క సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కొనగల తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మకుండా అధికార సమాచారాన్ని విశ్వసించాలని ప్రజలకు, కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటీకరణ చేయొద్దు, అది ఆర్టీసీనే మెయింటైన్ చేయాలి, ఆర్టీసీ ఎంప్లాయీసే దాంట్లో ఉద్యోగాలు చేయాలి, అది ఆర్టీసీకే యాజమాన్యం ఉండాలని చెప్పి అడిగారు. అంటే అది ప్రైవేటీకరణ జరిగింది మన చేతిలో కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దేశవ్యాప్తంగా బస్సులు టెండర్లు పిలవడం జరిగింది. కారణం ఏంటంటే వాతావరణ కాలుష్యం తగ్గించాలని చెప్పి దానికి ప్రైవేట్గా టెండర్ పిలిస్తే ఎలక్ట్రికల్ బస్సులు మన మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్కి 750 బస్సులు మొదటి విడగా టెండర్ ఖరారు చేయడం జరిగింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా ప్రైవేట్ ఆపరేటర్లు ఇన్వెస్ట్ చేయాలని, దాని మెయింటెనెన్సు డ్రైవర్లు ప్రైవేట్ ఆపరేటర్లే పెట్టుకోవాలని, కండక్టర్లు మాత్రం ఆర్టీసీ ఇస్తుందని, దానికి కావాల్సిన ఛార్జింగ్ స్టేషన్లు అలాగే సబ్ స్టేషన్లు, బస్సులు పెట్టుకోవడానికి అకామిడేషను మన స్టేట్ గవర్నమెంట్ సమకూర్చాలని, దానికి గాను పూర్తిగా డబ్బు సెంట్రల్ గవర్నమెంటే కేటాయించడం జరిగింది. సబ్ స్టేషన్లకు కానీ ఛార్జింగ్ స్టేషన్లకు కానీ. అలాగే ఆర్టీసీలో అకామిడేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 40% ఇవ్వాలని, 60% ఇవ్వాలని, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పాలసీ. ఈ ఆర్టీసీలో ప్రైవేట్ పరం ఇవ్వడానికి కారణం, ప్రైవేట్ బస్సులు ఇవ్వడానికి కారణం టెండర్లు పిలవటం వల్ల ఇది ఆర్టీసీకి సంబంధించింది కాదు. ఈ ప్రైవేటీకరణ అనేది ఆల్రెడీ జరిగిపోయింది. అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్లోనే డ్రైవర్లు ఆపరేటర్సే పెట్టుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ ఆపరేటర్సే పెట్టుకుంటారు, కండక్టర్స్ మాత్రం మన వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఇది మేము తీసుకున్న నిర్ణయం కాదు, ప్రైవేటీకరణ జరిగింది. దీన్ని ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరిగిపోతుందని చెప్పి చాలా ఛానల్స్లో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ప్రస్తావన ఏంటి? ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆ సమ్మెలో కోరిక ఏంటంటే
ఎలక్ట్రికల్ బస్సులు కూడా మా ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి, దాని మెయింటెనెన్స్ కానీ మొత్తం స్టాఫ్ కానీ ఆర్టీసీ కార్మికులకే ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్స్లో ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పమని నన్ను అడిగితే, ఇది ప్రైవేటీకరణ ఆల్రెడీ కొంత జరిగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పిలిచిన టెండర్లో టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఆపరేటరే పెట్టుకోవాలి, మెయింటెనెన్స్ ప్రైవేట్ ఆపరేటర్ చేసుకోవాలి, డ్రైవర్ని ప్రైవేట్ ఆపరేటర్ పెట్టుకోవాలి, ఒక కండక్టర్ని మాత్రం ఆర్టీసీ పెట్టుకుంటుంది అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఇచ్చింది. మరి ఈ మాటల్ని కొంతమంది వక్రీకరించి దుష్ప్రచారం చేయాలని చేస్తున్నారు. ఇది నేను ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తాననే మాట నేను ఎందుకు మాట్లాడతాను? నేను బాధ్యత కలిగిన వ్యక్తిగా, నేను ఆర్టీసీ చైర్మన్గా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం మాకేం లేదు. ఆర్టీసీ ప్రభుత్వపరమైంది. ఆర్టీసీ అనేది ప్రభుత్వ సంస్థ. ఇవాళ రోజున వాళ్ళందరికీ కూడాను ఎంతో రక్షణ ఈ ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విలీనం చేసుకుంటాం వల్ల. మేము ఒక పక్కన విలీనం చేసుకుని ప్రైవేటీకరణ అనే సబ్జెక్టు దేని మీద వచ్చిందంటే, కొత్తగా పెట్టబోయే ఎలక్ట్రికల్ బస్సులు ప్రైవేటీకరించొద్దు అంటే అది ఆల్రెడీ ప్రైవేటీకరణ తప్పలేదు. అది దాన్ని టెండర్ పిలవడం వల్ల అలా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా మీడియాలో రాలేదు, నేను చెప్పిన సమాధానం మాత్రం వచ్చింది. అది దురదృష్టకరం ఏంటంటే దీన్ని కొంతమంది వక్రీకరించి వాళ్ళంటారు. నేను వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇది నేను చెప్పిన సమాధానం. ఎలక్ట్రికల్ ప్రైవేట్ బస్సులు రేపు పెట్టబోయే బస్సుల్లో మరి డిమాండ్స్ పూర్తిగా పెత్తనం కావాలని చెప్పి ఆర్టీసీ కార్మికులు కోరుతా ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఆల్రెడీ ఇది టెండర్ జరిగిపోయింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో జరిగిన టెండర్. ఇది నిర్ణయాలు తీసుకున్నది వాళ్ళు, నియమ నిబంధనలు పెట్టింది వాళ్ళు. దీనికి ఇంత వివరంగా ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే, దీన్ని ఈ ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఆర్టీసీ మన ప్రభుత్వ సంస్థ, ప్రభుత్వంలో విలీనమైంది. వాళ్ళకి కావాల్సిన మంచి చెడు అన్నీ కూడా ప్రభుత్వమే చూస్తుంది. ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరమే లేదు. ఏదైనా ప్రైవేట్ సంస్థలు ఉంటే ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి నడపాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రోజున పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 రాష్ట్రంగా చేయాలని చెప్పి ఇవాళ దేశవ్యాప్తంగా 20 లక్షల కోట్ల రూపాయలు మనం నిధులు పట్టుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు పెంచాలనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మీరు చెప్పినా కూడా ఇది వాస్తవానికి విరుద్ధం. ఇది దయచేసి ఇటువంటి వక్రీకరణ, దుష్ప్రచారాలు మానుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మహానాడు తెలుగుదేశం పార్టీ పండగ కృష్ణా జిల్లా పామూరు పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం సాధారణ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీల అనంతరం ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ పామూరు ప్రాంతంలో క్రైమ్ రేట్ పూర్తిగా అదుపులో ఉందన్నారు. ల్యాండ్ ఆర్డర్ సమస్యలు కూడా పెద్దగా లేవని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కృష్ణా జిల్లా పోలీసుల పనితీరును సీఎం ప్రత్యేకంగా అభినందించినట్లుగా వెల్లడించారు. హైవే ప్రాంతాల్లో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్స్ ప్రాంతాలను గుర్తించి అక్కడ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. అలాగే సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా వ్యవస్థ బలోపేతంపై సీఏఎస్పీలకు పలు సూచనలు చేసినట్లుగా పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండేలాగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పోలీస్ శాఖలో సిబ్బంది కొరత నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు మరింత చేరువుగా సేవలు అందిస్తామని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, గుడివాడ రేంజ్ డీఎస్పీ పాలా శ్రీనివాస్, సిఐ నాగప్రసాద్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో పెద్దగా లాండ్ ఆర్డర్ సమస్యలు లేవు. అయితే రోడ్ యాక్సిడెంట్స్ కొద్దిగా హైవేస్ పాస్ కావడం వల్ల ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. బట్ అయితే వాటిని గత కొద్ది రోజులుగా ఎక్కడెక్కడైతే ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ గుర్తించడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు రోడ్ సేఫ్టీ అధికారులందరితో సంప్రదించి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చూస్తే రోడ్ యాక్సిడెంట్స్ గత 3-4 మంత్స్గా బాగా తగ్గుముఖం బట్టి మేజర్ యాక్సిడెంట్స్ ఏమి కూడా డిస్ట్రిక్ట్స్లో లేవు. అంతేకాకుండా స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్స్, అంటే రాత్రిపూట నిద్రపోతుంటారు డ్రైవర్స్, వాళ్ళకి ముఖం కడిగించే కార్యక్రమం, డ్రంక్ అండ్ డ్రైవ్స్, వెహికల్ చెకింగ్స్ అవన్నీ చేయడం వల్ల కూడా రాత్రిపూట వాళ్ళకి మేజర్ యాక్సిడెంట్స్ బాగా తగ్గాయి. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము.
రాబోయే రోజుల్లో రోడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఇంకా బాగా తగ్గేటట్టుగా మేము ప్రయత్నాలు చేస్తామండి. తర్వాత మహిళల సేఫ్టీ కూడా కృష్ణా జిల్లాలో చాలా చర్యలు చేసుకుంటున్నారు. మొన్న గత 10 రోజుల క్రితం గౌరవ సీఎం గారు నిర్వహించిన సమీక్షలో కూడా కృష్ణా జిల్లాలో మహిళల మీద నేరాలు బాగా తగ్గాయని డేటా క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి కూడా కృష్ణా జిల్లా పోలీసులు మహిళల సేఫ్టీ మీద తీసుకున్న చర్యల వల్ల ఈ క్రైమ్ బాగా తగ్గుతూ ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, కేసెస్ కట్టి వెంటనే అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళ ఉద్యోగాలకు శిక్ష పడతలు చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ బాగా ఇంప్రూవ్ చేసి ఇంకా మహిళల సేఫ్టీకి ఇంకా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా గంజాయి మీద కూడా మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య చూస్తే మీరు చాలా మటుకు గంజాయి పబ్లిక్గా డ్రింకింగ్ కానీ, అవైలబిలిటీ కానీ ఆల్మోస్ట్ బాగా తగ్గిపోయింది. ఈ పాత నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి అలవాటు పడి అమ్మేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ మీద ఎక్కువ నిఘా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్య టెస్ట్ కిట్స్ కూడా, గంజాయి టెస్ట్ కిట్స్ కూడా తీసుకొచ్చి కొంతమంది సస్పెక్ట్స్ని చెక్ చేయడం జరుగుతూ ఉంది. ఈ టెస్ట్ కిట్స్లో గంజాయి గురించి పాజిటివ్ వస్తే వాళ్ళని మళ్ళీ త్వరగా ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గంజాయి ఎక్కడ సప్లై చేశారో దాని మీద కూడా ఇంట్రాగేట్ చేసి దాని మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా గంజాయి పూర్తిగా నిర్మూలించడానికి అన్ని రకాల చర్యలు కూడా చేపడతాము. టెక్నాలజీ వినియోగం కూడా జిల్లాలో కానీ, రేంజ్లోని 6 జిల్లాల్లో కానీ బాగా టెక్నాలజీ వినియోగం బాగా పెరిగింది. సీసీటీవీ వాడకం, తర్వాత ఈ సాఫ్ట్వేర్స్, నేరాన్ని గుర్తించడానికి సాఫ్ట్వేర్స్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా బాగా వాడి నేరాలు బాగా తగ్గించడానికి స్టాఫ్ సిబ్బందికి కొరత ఉంటే కూడా ఈ టెక్నాలజీ తోటి మనం దాన్ని నిర్మించి నేరాలన్నీ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం పి నైనవరం గ్రామంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15 లక్షలతో 5 సిమెంట్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి 42 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్వర్ణగ్రామం భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణే స్వర్ణాంధ్ర కార్యక్రమం యొక్క లక్ష్యమని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పి నైనవరం గ్రామ అభివృద్ధికి సీసీ రోడ్లు, డ్రైన్లు, వాటర్ ట్యాంక్, హెల్త్ సెంటర్ తదితర పనులకు మొత్తం 2.13 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లుగా వెల్లడించారు. అలాగే పి నైనవరంతో సహా 9 గ్రామాలను విఎంసీలో విలీనం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నైనవరం గ్రామంలో సచివాలయం ఓపెనింగ్కి అలాగే 15 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ గ్రామంలో సమస్యలు చాలా వరకు అడ్రస్ చేసిన పరిస్థితి. మెయిన్ రోడ్డు మీద ఉన్న ఒక డ్రైనేజీని పదే అడుగుతుంటే ఇప్పుడు 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారో ఆ డ్రైనేజ్ సమస్య సాల్వ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఏదైతే సెక్రటరీ మనం వచ్చామో ఇక్కడి నుంచి వచ్చే ఈ 400 మీటర్లు కానీ, ఈ 100 మీటర్లు కానీ రోడ్డు బాగా వచ్చేసి పంచాయతీ నిధుల నుంచి 7 లక్షలు కేటాయించమని ఈఓకి స్పెషల్ ఆఫీసర్కి చెప్పా. తక్షణం ఈ రోడ్ని ఒక వారం రోజుల్లో మొదలు పెట్టాల్సిందిగా కోరా. ఈ గ్రామానికి సీసీ రోడ్లు నిర్మాణానికి 22 లక్షలు కానీ, అసంపూర్తిగా ఉన్న విలేజ్ హెల్త్ సెంటర్ బిల్డింగ్ ఒక 35 లక్షలు కానీ, సీసీ డ్రైన్ గాంధీ బొమ్మ దగ్గర నుంచి 4.5 లక్షలు కానీ, జేజేఎం కింద 130 KL వాటర్ ట్యాంకు పైప్ లైన్ కోసం 1,25 లక్షలు కానీ, లో వోల్టేజ్ అధిగమించడానికి 63 KV 2 ట్రాన్స్ఫార్మర్లకు ఒక 15,40,000 కానీ, అలాగే విజయవాడ నూజివీడు టు వెస్సన్పేట రోడ్డుది ఈ ప్యాచెస్ వర్క్ ఒక 8 లక్షలకి టెండర్ ప్రాసెస్లో ఉంది. మొత్తం 2,13 లక్షల రూపాయలు ఈ గ్రామానికి కేటాయించారు. అలాగే గతంలో కూడా 9 రోజులు పూర్తి చేసిన పనులు కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా నేను శాసనసభ్యులైన కొత్తలో ఒక 25 లక్షలు, తర్వాత ఒక 18,35,000, అలాగే అసంపూర్తిగా ఉన్న స్వర్ణగ్రామ దీనికి ఏదైతే మనం ఓపెన్ చేసామో దీనికోసం నిధులు కానీ, అలాగే ఆర్ఎన్బి రోడ్డుకి 1,90 లక్షలు కానీ, 1,90,000, అలాగే హౌసింగ్ సీసీ ట్రైన్కి ఒక 12 లక్షలు, కొత్త కరెంటు స్తంభాలని 6 ప్రజలు సుపరిపాలన తొలిగడికి వచ్చినప్పుడు వాళ్ళు కోరితే అట్లా పోల్స్ మారుస్తాక ఒక 9,45,000 కానీ, మొత్తం 1,10 లక్షల రూపాయల వర్క్లు పూర్తి చేసాం. ఒక 7 లక్షలతో ఈ బీటీ రోడ్డు కానీ, మిగతా పనులు కానీ 2,20 లక్షల రూపాయలు అభివృద్ధి పనులు రాబోయే 3-4 మాసాల్లో ఈ గ్రామంలో జరగదు. దాదాపు మొత్తం ఈ గ్రామ జనాభాతో పోలిస్తే ఈ గ్రామానికి గతంలో చేసిన పాలకుల కన్నా
ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధి అన్ని గ్రామాల్లో జరిగితే అభివృద్ధి తప్ప ఒకే గ్రామంలో జరిగితే అభివృద్ధి కాని పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో సెన్సస్ పూర్తయిన తర్వాత గ్రేటర్ విజయవాడలో ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రేటర్ విజయవాడ అయినా అవ్వకపోయినా VMCలో కలపమని ముఖ్యమంత్రిని పలుసార్లు కోరే, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని కలుపుతానని చెప్పే ఈ 9 గ్రామాలని VMCలో కలిపితే తప్ప ఈ గ్రామ సమస్యలు ఇంకెల్లానో ఇలాగే ఉంటాయి. అలాగే మట్టి సమస్య కూడా ఎక్కడో ఇందుపల్లి నుంచి అక్కడికి వచ్చిన పరిస్థితి. దాదాపు మల్లవల్లిలో కానీ, రేమల్లిలో కానీ, వేలేరులో కానీ చాలా గ్రామాల్లో చెరువులు తవ్వుతున్నారు. మేము మీడియా సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, 6 గంటల తర్వాత అక్రమైనింగ్ చేస్తే మా పార్టీ అయినా ఒప్పుకోనని చెప్పే. అలాగే గుళ్ళు బళ్ళు అన్ని శ్మశానాలతో సహా అన్నింటినీ గాలికి వదిలేసి అన్ని పల్లంగా ఉన్న పరిస్థితి. ఉదాహరణకి CHC సెంటర్కి అనవరం కూడా పల్లంగా ఉన్న పరిస్థితి. మీరు దావాజిగూడ వెళ్ళినా, ఏ గ్రామంలో స్కూల్ హై స్కూల్కి వెళ్ళినా పల్లంగా ఉన్న పరిస్థితి. వాటికి మెరగదోలమని చెప్పే. అలాగే 130 140 రూపాయలు తీసుకుంటున్నారు మెషిన్ లోడింగ్కి. మిగతా ట్రాక్టర్ కిరాయి కట్టుకుంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాల మేరకు కోసం కానీ, ఇంకా అదనంగా మట్టి ఉంటే రైతు సోదరు కోసం కానీ మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గంలో 12 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగబోతుంది. దానికి గతంలో పాలకులందరూ మట్టి దువ్వి, అక్రమంగా మట్టి దువ్వి, పందికొక్కుల్లో తిని వాళ్ళు దోచుకుని దాదాపు నేను 34 మంది పిల్లలు చనిపోయారు అనుకున్నా. పోలీస్ రికార్డులు వెరిఫై చేస్తే 52, 53 అయినా ఇంకా కొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. అంటే అంతమంది చనిపోవడానికి కారణమైన చెరువుల జోలికి వెళ్ళొద్దని చెప్పా. వాటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన కూడా ప్రభుత్వానికి కోరే. నిధుల లేమితో ఆగి ఉంది కానీ మైనింగ్ కార్పొరేషన్ నుంచి అన్న లేకపోతే మంత్రి కొల్లు రవీంద్రని కూడా కోరా. రవీంద్ర గారిని మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్న డబ్బులు ఇమ్మని అడిగా. చుట్టూ ఫెన్సింగ్ వేయించాల్సిన అవసరం. అలాగే రాబోయే కాలంలో డెఫినెట్గా దీన్ని VMCలో కలిపి తీరుతాం. గ్రేటర్ విజయవాడ అయ్యే లెక్క అయితే ఇంకొన్ని గ్రామాలు కలుపుతాం కానీ గ్రేటర్ విజయవాడ 100కి 100 రూపాయలు అవడానికి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారితో పెదవటిపల్లి అంబటి రామ్మోహన్ రావు గారికి పరామర్శకు రోజు ముఖ్యమంత్రి గారిని కోరా. కాకపోతే సెన్సస్ అర్థం వస్తుంది కాబట్టి మనం చెప్పలేమన్న పరిస్థితి. తర్వాత ముఖ్యమంత్రి గారితో జిల్లా రివ్యూ మీటింగ్లో కూడా ఈ 9 గ్రామాలని కలపమని కోరా. కలుపుదాం కానీ మార్చి వరకు సెన్సస్ అయ్యే వరకు చట్టం ఒప్పుకోదు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయమని అడిగారు. సో మార్చి తర్వాత 6, 100 అయినా 116 అయినా ఈ గ్రామాలను VMCలో కలిపారు. గ్రేటర్ విజయవాడ లెక్కతే దాన్ని ఇంకా గన్నవరం కన్నా ముందు వరకు తీసుకెళ్లి ఏ గ్రామాలు కలిపితే బాగుంటుంది, ఈ నియోజకవర్గానికి ఏది మంచిగా ఉంటుంది, ఈ నియోజకవర్గంలోని గ్రామాల్లో రైతు సోదరుల పొలాలు ఎలా ఉంటాయి, ఏ పక్కన ఉంటే బాగుంటాయి అనేది పరిశీలించి క్షేత్రస్థాయిలో మిగతా గ్రామాలు కూడా గ్రేటర్ విజయవాడలో ఈ కలపాలో నేను ప్రభుత్వానికి నివేదిస్తాను. అలాగే అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తుంది నియోజకవర్గాన్ని పనిచేస్తున్న నాకు సహకారం చేసిన మీడియా మిత్రులు కూడా థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామం వద్ద అక్రమంగా 2 వ్యాన్లలో తరలిస్తున్న ఆవులను స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. గో సంరక్షణ పట్ల అప్రమత్తంగా వ్యవహరించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. సమాచారాన్ని అందుకున్న సమిశ్రగూడెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 2 బొలెరో వాహనాలతో పాటు సుమారు 25 ఆవులను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. గోమాతలను రక్షించేందుకు స్థానికులు చూపిన చొరవ అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలా నాకు తెలిస్తే నేను ఎందుకు వస్తాను? నువ్వెందుకు రావు? నీకు వాడుతున్నప్పుడు నువ్వెందుకు రావురా? ఇప్పుడు మాట్లాడవా? రామకృష్ణ అన్న కదా అది వచ్చింది మాట్లాడండి. ఈ ఆవులు ఎత్తుని అంటండి, ఆవులు ఎత్తుని మరి ఇప్పుడు ఈడగా చెప్తున్నాడు మిమ్మల్ని అడిగాను అంతవరకే తెలిసాను. నాకు తెలియదేనా బాగా ఏమన్నాడంటే పాలిచ్చే ఆవులు ఉన్నాయండి మక్క వేసుకుంటారంట, 10 రోజులు ఆపుకుంటారండి, మక్క వేసుకుని అక్కడ తోలిపోతారని అన్నాడు. మరి రిస్క్ కట్టనే అన్నా అని అడిగాను. రిస్క్ ఏమీ లేదండి, మీకు ఆ రిస్క్ కట్ట ఏముండదు అన్నాడు. సరే అయితే అక్కడ నీళ్ళు ఉంటే పెట్టుకుని ఇంక మేపుకుంటే ఇక్కడ మేపుకుంటారు అని చెప్పి నేను చెప్పాను. అంతే నేను చెప్పాను. అడిగాము గడ్డి అడిగాము ఆయన చేడు అయితే అక్కడ అయితే ఎండ ఉంటది, ఇక్కడ నీడ ఉంటది కట్టుకోరా చెప్పింది. అంతకుమంది నేనే లేదు గడ్డి పట్టుకుపోతా ఉన్నారు, గడ్డి కూడా కట్టున్నారు. సరే కడతాను.
మేపుకుంటారంటే అంటే 10 రోజులు మేపుకునేలాగైతే అక్కడ నీడ ఉంటుంది అని అన్నారు. రిస్కీ అని చెప్పావు నువ్వు? రిస్కీ అంటే 10 రోజులు మేపుకుంటాను. రిస్కీ అని చెప్పావా? రిస్కే ఉంది, రిస్కే ఉంది. ఏంటిది కాదు, ఇవన్నీ తెలిస్తే నేను పాలిచ్చే ఆవులు నేను మకం వేసుకుంటారు 10 రోజులు మేపుకుంటారు అంటే సరే నేను అలా చెప్పు. ఇప్పుడు అలా నాకు తెలిస్తే నేను ఎందుకు వస్తాను? నువ్వెందుకు రావు? నీకు వాడన్నప్పుడు నువ్వెందుకు రావురా? ఏమో ఇప్పుడు మాట్లాడవా? రామకృష్ణ అన్నా కదా అడుగు వచ్చాడు మాట్లాడండి. ఈ ఆవులు ఇతని అంటండి, ఆవులు ఇతని అంటండి. ఈడగా చెప్తున్నాడు ఏమన్నాడంటే పాలిచ్చే ఆవులు ఉన్నాయండి మకం వేసుకుంటారంట 10 రోజులు ఆపుకుంటారంట మకం వేసేసుకుని ఆడ తోలిపోతారని అన్నాడు. మరి రిస్క్ కట్టానే అన్నా అని అడిగాను. రిస్క్ ఏమీ లేదండి మీకు ఆ రిస్క్ కట్ట ఏమి ఉండదు అన్నాడు. సరే అయితే నీళ్ళు ఉంటే పెట్టుకుని ఇంక మేపుకుంటే ఇక్కడ మేపుకుంటా అని చెప్పి నేను చెప్పాను. రామకృష్ణ చేలో విలేజ్లో ఉంటాను. నేను రైతుని, వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఉదయం 5:30 గంటలకి 2 వ్యాన్లలో, ఏ వ్యాన్లు అంటారు ఇవి, బొలెరో వ్యాన్లలో 13 ఆవుల్ని, ఆవు పెయ్యిల్ని, ఆవు దూడల్ని తీసుకొచ్చి అక్కడ దింపడానికి ప్రయత్నం చేస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వెళ్తే అక్కడికి ఒక వ్యాన్లో ఒక 8 దింపారు. మిగిలిన దింపుతున్నారు. నేను వెళ్ళేటట్టుగా ఆపించేసాను. అవి వాటిని పట్టుకొని తీసుకొచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసి ఎస్ఐ గారి ద్వారా ఇక్కడ మండల ఆఫీస్కి తీసుకొచ్చి ఇక్కడ కంప్లైంట్ అది రాస్తున్నారు. అది అందరూ గమనించవలసిందిగా కోరుతున్నాను. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాటూరులో మహిళపై హత్యాయత్నం జరిగింది. మనస్పర్ధలతో వేరుగా ఉంటున్న భార్యాభర్తల మధ్య వివాదం మొదలడంతో భర్త సాంబయ్య నడి రోడ్డుపై భార్య పుష్పావతిపై రాయితో తలపై దాడి చేసినట్లుగా సమాచారం. ఈ ఘటనలో పుష్పావతికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే హాస్పిటల్కి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సాంబయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. అది కప్పునా చీర కప్పు. जाता है అది కప్పునా చీర కప్పు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీసీ ప్రైవేటీకరణ జరుగుతుందని వస్తున్న వార్తా కథనాలపై స్పందించిన రాష్ట్ర ఐటీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ. ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే ప్రైవేట్ ఏజెన్సీ, ఆర్టీసీ మొత్తం ప్రైవేటీకరణ జరగదంటూ క్లారిటీ ఇచ్చిన నారాయణ. గన్నవరం నియోజకవర్గంలో పర్యటించి కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించిన ప్రభుత్వ అభివృద్ధి. యార్లగడ్డ వెంకట్రావు. గ్రామాల పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణే స్వర్ణాంధ్ర కార్యక్రమం లక్ష్యమని తెలిపిన ఎమ్మెల్యే వెంకట్రావు. తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా 2 వ్యాన్లలో తరలిస్తున్న గోవులను రక్షించిన గ్రామస్తులు. అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యక్తులను పోలీసులకు అప్పచెప్పి ఆవులను కాపాడిన గ్రామ ప్రజలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.